నెల్లూరు జిల్లా వైసీపీలో ముసలం మొదలైంది. అల్లూరిలో జగనన్న మాకు దిక్కెవరన్నా అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. దాంతో ఆయన ముఖ్య అనుచరులే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. రామిరెడ్డి అక్రమాలు చేశారంటూ ఇటీవల ఆయన అనుచరుడు సుకుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ వివాదం ముగియక ముందే రామిరెడ్డి టార్గెట్ గా మరో ఫ్లెక్సీ ఏర్పాటు కావడం ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అసలు ఫ్లెక్సీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు అనేది ఏమైనా తెలిసిందా? ప్రసన్న కావలి నియోజకవర్గం అల్లూరు మండల వైసీపీ కార్యకర్తలు నాయకులు అయితే ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో జగనన్న మాకు దిక్కెవరన్న అంటూ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఇప్పుడు కావలి నియోజకవర్గంతో పాటు ఇటు నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతా ఉంది. ఎందుకనంటే ఒకసారిగా ఈ యొక్క ఫ్లెక్సీలు అల్లూరు మండలానికి సంబంధించి ఇప్పుడు కావలి నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాల్లో ఒక మండలం అయినటువంటి అల్లూరు మండలంలో ఈ యొక్క జగనన్న మాకు దిక్కెవరు అన్నటువంటి ఆ ఫ్లెక్సీ అక్కడ ఎవరు ఏర్పాటు చేశారన్నటువంటి విషయం పైన కూడా పూర్తిగా తెలియాల్సింది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటీవల కాలంలో అప్రూవర్ గా మారినటువంటి మాజీ ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కుమార్ పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా కొంతమంది వైసీపీ నేతలు కూడా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పైన కూడా అనేక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అనేక అక్రమాలు అన్యాయాలు చేశారని చెప్పి, అరాచకాలు చేశారని చెప్పి కూడా ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపించి ఉన్నారు. దాంతో పాటుగా కొంతమంది కార్పొరేటర్లు కూడా ఇటీవల కాలంలో తెలుగుదేశంలోకి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని విమర్శిస్తూ కూడా టీడీపీలోకి వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే అల్లూరు మండలంలో ఇటు అందుబాటులోకి ఆయన వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదని, అదేవిధంగా వారికి అండదండగా ఉండట్లేదని చెప్పి కొంతమంది ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇటు అల్లూరు మండలానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఈ యొక్క ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క కావలి నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇటు 2 రోజుల క్రితం కూడా కావలి నియోజకవర్గంలో ఈ సంవత్సర పాలనలో ఏర్పడుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, రాబోయేటువంటి నివేదికలు ఏవైతే ప్రభుత్వానికి పెట్టున్నారో వాటి అన్నిటిపైన కూడా ఆయన పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో లేరని చెప్పి కూడా ఇటీవల చాలా మంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కావలి నియోజకవర్గంలో గలం విప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫ్లెక్స్ జగనన్న మాకు దిక్కెవరన్నా అన్నటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని కూడా ఇప్పటి వరకైతే మనకు సమాచారం తెలుస్తా ఉంది. మరోపక్క కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉండట్లేదని, ఆయన అనుచరులకి అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా ముఖ్యంగా తన రైట్ హ్యాండ్ అయిన గతంలో రామలక్ష్మణులుగా ఉన్నటువంటి ఏఎంసీ మాజీ చైర్మన్ సుకుమార్ రెడ్డి చేసినటువంటి ఆరోపణల తర్వాత ఇటు వైసీపీలు అయితే అక్కడ అనేక గందరగోళాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారని కూడా ఇప్పటి వరకు అయితే మనకు సమాచారం తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించి కావలి నియోజకవర్గంలో ఏర్పడినటువంటి ఈ ఫ్లెక్సీ జగనన్న మాకు దిక్కెవరన్న అన్నటువంటి ఆ ఫ్లెక్సీ అయితే మొత్తం మీద ఇటు ఒక కలకలాన్ని అయితే రేపుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు జగనన్న మాకు దిక్కెవరన్నా అంటూ కూడా ఒక ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అయితే ఇప్పుడు చర్చకు దారితీసాయని చెప్పుకోవాలి. ఇటు వైసీపీకి సంబంధించి కూడా ఆ పార్టీలో నెల్లూరు వైసీపీలో ఒక ముసలం మొదలైందని చెప్పాలి.